పార్లమెంట్ ఎలక్షన్‌లో 11 సీట్లు మనకొస్తేనే మనం ఏవైతే హామీలు అనుకున్నామో అవన్నీ నెరవేరుతాయి. లేదంటే నెరవేరని ఆలోచనలో చెప్తున్నాడు. అది హామీలు ఎంతవరకు అది వచ్చినా రాకున్నా కేసీఆర్ కు అప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ ఏ మాట ఇవ్వలేదు. మాట ఇవ్వకుండా పని చేసే కొన్ని ఈ నల్లలు ఇస్తాను, ఇది రైతు బంధు ఇస్తాను, కళ్యాణ లక్ష్మి ఇస్తాను అని చెప్పలేదు. ఆయన కళలు ప్రజలైతే ఏదైతే కోరుకుంటున్నారో ఆ కళలను నెరవేర్చింది మన కేసీఆర్ సార్. ఇవాళ కేసీఆర్ సార్ హ్యాండ్స్ ఆఫ్ చేయొచ్చు. కేసీఆర్ అసలు బెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు రైతులకు కానీ ప్రజలకు కానీ కొత్త గవర్నమెంట్ చూడాలనుకున్నారు. కానీ అది చేస్తే అమల్లో చేస్తే బాగుంటుంది కనుక ఎవరు వాళ్ళు చేయకపోతే వాళ్ళకు కూడా ఓట్లేదు అనేది బుద్ధి చెప్తారని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు కళ్యాణ లక్ష్యం వస్తే పెళ్లికి కళ్యాణ లక్ష్యంతో పాటు ఒక తులం బంగారం ఇస్తాడు. మీ తాండాలో ఎవరికైనా వచ్చింది? తులం కాదు, ఒక అందులో చారావంతు కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు సార్. అంటే ఇస్తాడని కూడా రాలే కదా సార్. అంటే ఇస్తాడని కూడా ఇయ్యారనుకుంటున్నారు. ఏం ఇయ్యరు. అంటే ఇవన్నీ బోకస్ మాటలు. ఇప్పుడు ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి ఆయన కేసీఆర్ గారికి కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పలేదే. సొంతంగా ఇచ్చేసిండు. వీళ్ళేమో కళ్యాణ లక్ష్మి ఇస్తూ మీదకి దళితులకేమో 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఈయన కూడా అన్నారు. దళితులకి వచ్చింది నేను కూడా చేస్తా అని చెప్పేసి. అంతకుముందు ఆయన చేసింది కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు పని చేస్తుంటే ఒక సంసారంలో కొన్ని అయితే కొన్ని కావు. కానీ గవర్నమెంట్ కూడా మనం కూడా చూడాలి. కేసీఆర్ చేసినవి మాత్రం 100% చేసిండు. కేసీఆర్ నయం తెలంగాణ తెచ్చినందుకు ఆయన బాగా పనిచేసిండు. ప్రజలు ఏమంటారు అంటే డిసెంబర్ 9 వరకు ఒక 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. ఆ డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేయలేడు. ఈ 6 ఇంకేం చేస్తాడు? 4 నెలలు గడుస్తుంది. ఇంకైనా నమ్మకం అనేది లేదని కొందరు ప్రజలు అంటారు. మీరేమంటారు? వాస్తవమే, ప్రజలకు నమ్మకం లేదు. ఇవాళ రైతు ఇవి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నేను చూసినాను, పేపర్ స్టేట్మెంట్ చూసినాను. ఆగస్టులో ఒక చేస్తారు 15 ఆగస్టు. అదే ఆగస్టు 15 ఆగస్టు అదే కదా. ఆగస్టు నెలలో చేస్తా అని చెప్పాను. మరి 6 నెలలు ఇప్పుడు యాసంగి ఇవి ఇక్కడ వచ్చేసి పెట్టుబడి ఎట్లా పెడతారు రైతులు? మీరు ఇస్తేనే రైతు పెట్టుబడి పెడతారు. రైతు ఇప్పుడు మా పక్కన నుంచి ఒక ఇంకా అప్పులు చేసుకొచ్చి పెడితే అప్పులు గారా రైతులకు మేలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన చేసింది కేసీఆర్ సార్. అది మరి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమంటుంది? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీరు అప్పు చేసుకునే సరిగా నేను అప్పటికి 6 గంటలకు నేను ఆగస్టులో ఇస్తాను, అప్పటిదాకా వేచి ఉండండి, మీరు అప్పులు చేసుకోవడానికి ఇంకా అప్పులు పోవాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ చూస్తుంది. ఇది డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తుంది వాస్తవమేనా కాదా? కాదు ఆయన చెప్పిండా లేదా? చెప్పిండు. అయితే మొన్న వరంగల్ ప్రెస్ మీట్ లో రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమంటుండంటే మేము డిసెంబర్ 9 నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్పలేము, అవసరం అయితే మీరు మళ్ళీ ఏదైనా చూస్తాం, మళ్ళీ మీడియాలో కానీ పేపర్ షీట్ చూసుకొని అంటుంటారు. మరి ప్రకాష్ రెడ్డిది మాట అది వాస్తవమా కాదు? వీడియోలు ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి మాట్లాడి ఉన్నాయి, మల్లన్న తీర్మానం మల్లన్న కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి, రికార్డు ఉన్నది. ప్రజలందరూ గమనిస్తారు ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. ఇప్పుడు ఆగస్టులోగా ఇప్పుడు ఎందుకు మార్చేస్తారు? ఇప్పుడు యాసంగి ఇప్పుడు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తే ఇప్పుడు ఎకరకు 5,000 ఇస్తే వాళ్ళు మందు ఇప్పుడు ఫర్టిలైజర్ ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు వెళ్ళిపోతుంది కదా. మరి ఆగస్టు ఎందుకు ఇస్తా అంటున్నారు? ఆ ఆగస్టు ఇస్తారని కూడా గ్యారెంటీ లేదు. అందుకే ఎలక్షన్స్ ఉన్నాయి అనేది బోకస్ మాటలు చెప్పేసి నెక్స్ట్ ఇంకో 6 నెలలు చెప్పేటట్టు ఉన్నదని చెప్పి మాటలు నమ్మద్దు. ఇవాళ రైతులు ఎవరు నమ్మరు. ఎలక్షన్లు 13 తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. 12 తారీఖే ఈ రుణమాఫీ ఏదైతుందో అప్పుడు చేస్తే 13 తారీఖు మేము ఓట్లు వేస్తాం కదా అని కొందరు ప్రజలు అంటారు. ప్రజలు ఓట్లు వేస్తాను రెడీ ఉన్నారు, కానీ కాకపోతే మాటలు చూస్తే ఏం సార్? అంటే రుణమాఫీ చేస్తే మాత్రం వేస్తామని అంటారు. రుణమాఫీ చేయమన్నారు. ఇప్పుడు కాదు 11 ఇప్పుడు దానికన్నా ముందు కూడా చేయొచ్చు. అంతే, చేయాలంటే చేయొచ్చు. అప్పుడే చేయాలి. ఆగస్టు దాకా ఆగాలనే ముందు ఇప్పుడు ఈ నెల టైం ఉంది కదా, అప్పుడు చేసుకోవచ్చు కదా. డేట్ ఫిక్స్ పెట్టమను రేవంత్ రెడ్డి సార్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము చూస్తే చాలా నిర్లక్ష్యం వైఖరి. ఇవాళ రోడ్లు కూడా చూస్తే ఇప్పుడు ఆ రిపేర్ కూడా చేయరు. నేను నెక్స్ట్ అయితే నేను ఆయన కేసీఆర్ చేసిన రోడ్లు కూడా రిపేర్ చేస్తారో చేయరు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మచ్చు అంటారా నమ్మచ్చంటారా? మేము నమ్మం సార్. ఇప్పుడు అప్పటికే మేము 70 ఏళ్ళు పరిపాలించిందే ఏం చేయలేదు. ఒక కరెంట్ కూడా తెచ్చేయలేదు. ఇప్పుడు ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చిన కేసీఆర్ ఈ రైతులకు ఫ్రీ కరెంటు, ఇవాళ ఏమో 0 కరెంట్ ఏమో ఇండ్లలోకి ఇస్తుండ్రు. సరే, ఇది ఇండ్లలో కరెంట్ ఇస్తుండ్రు, ఓకే. డబల్ రైతుకి ఇస్తున్నట్టు కేసీఆర్ దానికి ఒక రీజన్ ఉంది. కానీ ఇళ్ళకి ఇస్తుండే ఇళ్ళలో పెద్ద అపాయింట్మెంట్ మా ఊరు గరీబులు మన ఎస్టీ వాళ్ళైతే హైదరాబాద్లో లేరు, హైదరాబాద్ బిల్డింగ్ కట్టలేరు, హైదరాబాద్ అపాయింట్మెంట్ లేదు. మరి అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకే అపాయింట్మెంట్ ఉంది. అందులో కిరాయి అలా మీటర్లు పెడితే ఎవరికి లాభం అనేది ఒక ప్రశ్న. అది ఉన్న వాళ్ళకే కదా లాభం. మరి మా సొంత పేదవాళ్ళకి ఇక్కడ లాభం ఉంది చెప్పండి.
రైతులకు అనేది ఏం లాభం లేదు. రైతుకి ఎక్కడ లాభం ఉంది? 0% ఏమన్నా మన ఎస్టీ వాళ్ళకి ఏమన్నా గుడిసెలు ఉన్నారు కానీ చిన్న ఇల్లు ఉన్నారు కానీ సిటీలో ఇల్లు ఉందా ఇవాళ లేదు. మనకే ఉన్నోళ్ళకే లాభం అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటి బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ, 0 కరెంటు బిల్. అయితే ఏమంటారంటే నెలకు 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద నష్టం వస్తుంది. ఆ నష్టం ఎవరు భరించాలి? ప్రజలు భరిస్తారు. ఆయన ఏం పోతుంది వాళ్ళ రేపు అయింది తెలంగాణ ఇవన్నీ రేపు ఎవరైతే అప్పు చేసిరంటే అంతకుముందు కేసీఆర్ చేసిన అప్పులు మేము తీరుస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఆర్టీసీ అప్పులో ఉందంటే ఇంతకుముందు ఇప్పుడు ఆర్టీసీ అప్పు కొద్దిగా కొద్దిగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారు చేసింది ఆర్టీసీ కొద్దిగా ముందు తీసుకొచ్చిన దానికి మళ్ళీ 0 చేసింది. వాళ్ళ లేడీస్ ఆటో వాళ్ళకి దెబ్బ, ఈ మన లేడీస్ ఫ్రీ అనగా మరి జెంట్స్కి ఎందుకు? జెంట్స్ కూడా ఫ్రీ చేయనుండి. జెంట్స్ ఏం చేసిరు సార్? ఇప్పుడు లోకల్ బస్ అంటే సరే ఎక్స్ప్రెస్ కింద చేసిరు. నా ప్రశ్న ఏంటంటే లేడీస్ కాదు, ఇవాళ ఎడ్యుకేషన్ పిల్లలకు చేసేది ఉండే ఫ్రీ బస్, అది ఒప్పుకుంటుంది. కానీ ఇది ఇవాళ లేడీస్ ఫ్రీ బస్ అనే వల్ల ఇవాళ ఆటో వాళ్ళకు కూడా దెబ్బ. ఇవాళ మామూలుగా ఆటో నడిపించుకునే వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళ కొంత ప్రజలు ఏమంటారు అంటే విద్య వైద్యం మీద ఎక్కువ పెట్టాలి దృష్టి అనేది, ఈ బస్సుల మీదనో ఇంకో 0 కరెంటు బిల్లు మీదనో కాదు అని ప్రజలు అంటారు. అది వాస్తవమే కదా, నేను అంటున్నా కదా సార్. విద్య మీదనే ఉండేది ఉంటే చిన్న పిల్లలకు బస్ పాస్ అని ఉంటుండే కదా. ఇప్పుడు ఇవాళ ఇక్కడ నుంచి గజ్వేల్ వెళ్ళాలంటే 10-15-20 రూపాయలు అవుతాయి. ఫోన్ రన్ అంటే 40 రూపాయలు నెలకి అయితే సార్, నెలకు ఒక 1200 రూపాయలు. ఈ సేవ్ అవుతుండే కదా పిల్లలకని నేను అనేది. ఇవాళ ఎడ్యుకేషన్ మీదనే చూడాలి, ఈ కరెంట్ మీదనే కాదు, ఇక్కడ బస్సు మీద కాదు, రైతులకు చూడాలి. మెయిన్ రైతు ఎడ్యుకేషన్ పిల్లల మీద చూస్తేనే గవర్నమెంట్ నడుస్తుంది నేను అనుకున్నాను. వైద్యం మీద కూడా ఆరోగ్య వైద్యం మీద కూడా ఉండాలి కదా. అది ఎందుకంటే ఇవాళ ఎక్కువ ఇవాళ ఉన్నదే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇవాళ లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ వైద్యానికే విద్య అంటారు ఇవాళ. ఎందుకంటే సామెత కూడా ఉంది, విద్య మంచిగా ఉంటేనే ఆరోగ్యం మంచిగా ఉంటే అందరూ బాగుంటారు, రైతులు బాగుంటారు అని చెప్పేసి. ఇవాళ విద్య ముందు ఉంటేనే రేపటి పౌరులే ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అన్నట్టు వాళ్ళకేమో ఎడ్యుకేషన్ పరంగా బస్ పాస్ ఇస్తే బాగుండేదని నేను కూడా. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి కూడా ఒకటే అనేది, నెక్స్ట్ ఈ ఎలక్షన్ ముందు ఇలా ఏదైతే రుణమాఫీ ఉందో, ఈ 6 గ్యారెంట్లు, మళ్ళీ రైతు బంధు పైసలు ఏంటంటే ఈ నెలలో చేయండి, లాస్ట్ 1 ఎండింగ్ వరకు చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను.